మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బోర్వలేకనే కేటీఆర్ రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. డోర్నకల్ మండలం తాడేళ్లగూడెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘనంగా పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి పనులు రేవంత్ రెడ్డి సర్కారు 10 నెలల్లో చేసి చూపించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తెలిపారు. ఉద్యోగాలు కొత్తగా ఇవ్వలే, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ వారి డిఏలు కానీ పిఆర్సీ కానీ ఇవ్వలే. మరి గ్రామాల్లో ఇలాంటి అభివృద్ధి జరగలే. మరి ఒక ఇల్లు ఇవ్వలే, ఒక కొత్తగా పెన్షన్ ఇవ్వలే, కొత్తగా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన 10-11 నెలల్లోనే మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కేటీఆర్ కేసీఆర్ కుటుంబం తిన్నది అరక్క మరి అచ్చొచ్చిన అంబోతుల్లాగా రోడ్ల మీద పడి తిరుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లో ప్రచారం జరగకుండా కుట్రలు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారిని కుర్చీ నుంచి దింపాలనే కుట్రలు